ఇందులో డౌట్ ఏముంది? మన కళ్ళ ముందే ఆయన ఎగురుతూ ఉన్నారు కదా, కానీ ఎలా ఎగురుతున్నారు? మీకు ప్రశ్నకి సమాధానం తెలిస్తే చెప్పండి ప్లీజ్, నన్ను కాపాడండి. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ముందు నన్ను కాపాడిన తర్వాత ఆ తర్వాత కొట్టండి. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు? మేము వస్తాం. భోజనం చేయకపోవడం వల్ల నా తల తిరిగింది. ఇప్పుడు తిరిగి నా తల తిరిగింది. చప్పట్లు కొట్టండి. కానీ మీరు ఎలా ఎగరగలిగారు? ఈ షూస్ వల్ల. మా బాబాయ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని ఈ రాకెట్ షూస్ రెడీ చేశారు, కానీ నేను దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. మేడం, బాబాయ్ ఫోన్ చేశారు. ఆయన మమ్మల్ని రమ్మని చెప్పారు. దెయ్యం వస్తుందని చెప్పి ఎన్ని రోజులు పిల్లల్ని అలా పడుకో పెడతారు? తను నా బాబాయ్, ఎందుకని మిమ్మల్ని పిలుస్తారు చెప్పండి? బాబాయ్ కి సమస్య. టీ షర్ట్ కి బటన్లు పెడితే షర్ట్ అవుతుంది. మా బాబాయ్ నా దగ్గర ఆ విషయం చెప్పలేదు, నేను హర్ట్ అయ్యాను. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, కాసేపు ఊరుకోండి. మేడం, మేము మా బాబాయ్ని చూడ్డానికి పాలన్పూర్ కి వెళ్ళాలి. కానీ బాబాయ్ వెట్ ఇండియాలో కదా ఉన్నారు. ఆయన మీ బాబాయ్. మా బాబాయ్ బాలక్పూర్ లో ఉన్నారు. ఏం చెప్తున్నావు? మీ బాబాయ్ పక్కన వీధిలో ఉన్నారని చెప్పారు కదా. ఆయన రెండో బాబాయ్. ఓహో, ఈ అయోమయాన్ని కాస్త ఆపుతారా? మిమ్మల్ని బాబాయ్ ఎందుకు రమ్మన్నారో మీకు తెలుసా? ఫోన్ లో ఆ విషయం గురించి చెప్పడం కుదరదని చెప్పారు. ఆయన చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందట. ఓకే, వెళ్ళిరండి, కానీ జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి. థ్యాంక్ యూ కన్నా సార్. బెండకాయని కోయమంటే పొట్లకాయని కోసావు. నువ్వెందుకు నాకు థ్యాంక్ యూ చెప్తున్నావు? చప్పట్లు కొట్టండి. మీరే కదా మమ్మల్ని మీ కారు తీసుకువెళ్ళమని చెప్పారు, అందుకే చెప్పాను. ఏంటి? నేను మీ దగ్గర ఎప్పుడు కారు తీసుకువెళ్ళమని చెప్పాను? ఇక్కడ మంచు కురుస్తోంది కదా. అవును, పాపం ఎవరు మంచో తెలియడం లేదు. ఆయనకి బాగా లాస్ అయిపోతుంది కదా. ఏ డాంకీ, ఇక్కడ మంచు కురుస్తోంది. ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు ఇలాంటిది చూడలేదా? చూశాను నేను, కానీ ఇలా కింద పడడం ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. అందుకనే పైనుంచి ఎవరు కిందకి వేస్తున్నారని చెప్పాను. కానీ జాగ్రత్త, ఇది కొండ ప్రదేశం. కానీ కారు 2 వీల్స్ గుంటలో పడుతున్నాయి చూడు. పర్వాలేదు, వదిలే. ఈ కారుకి మొత్తం 4 వీళ్ళు ఉన్నాయి కదా. మన కారులో 2 వీళ్ళు గుంటలో ఉంది. తమ్ముడు, ఇదంతా నాకు బాగా తెలుసు. కారు పల్లంలో వెళ్తుంది, నీకంతా తెలుసని చెప్తావేంటి? నువ్వు కంగారు పడుకు పాపా, ఇది కన్నా సార్ యొక్క కారే. రే పిచ్చోడా, కారు కన్నా గారిదే, కానీ ప్రాణాలు మనవు కదా. స్టీరింగ్ నాకివ్వు. దీనికోసం ఇలా చేశావు? వచ్చేసాం. మనం చేరిందేమీ గొప్ప విషయం కాదు, మన ప్రాణాలు నిలబడ్డాయి చూడు, అదే చాలా గొప్ప విషయం. అర్థమైందా? ఈ బంగ్లా చాలా భయంకరంగా ఉంది కదా.
చూడండి, అనవసరంగా భయపడకండి. నేను మీ బాబాయిని. అసలేంటి బాబాయ్ నువ్వు? మేము భయపడిపోయాం. లోపలికి పదండి, వివరంగా చెప్తాను. బాబాయ్ మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? అసలు ఏంటి ప్రాబ్లం? ఏంటంటే నేను బాగా వృద్ధున్నైపోయాను కదా. ఇది చెప్పడం కోసమేనా మీరు అంత దూరం నుంచి మమ్మల్ని రప్పించారు? లేదు, అసలు విషయం అది కాదు. నేను 12 సంవత్సరాలుగా ఈ బంగ్లాకు కాపలదారుడిగా ఉన్నాను. ఇక నుంచి నేను ఈ పని చెయ్యలేను. మీ సమస్య మాకు బాగా అర్థమైంది బాబాయ్, కానీ మేము ఈ బంగ్లాను చూసుకోవడం అసలు కుదరదు. అర్థమైందా? సమస్య వారి నుంచి కాదు, అసలు సమస్య ఎవరి దగ్గర నుంచి అంటే ప్రభు ఇంకా దేవ దగ్గర నుంచే. ప్రభుదేవ దగ్గర మీకెందుకు సమస్య? ఆయన చాలా మంచివారు కదా. ఆయన ఇండియన్ మైకేల్ జాక్సన్. ఆ ప్రభుదేవ కాదు బాబు, నేను చెప్తున్నది ప్రభు ఇంకా దేవ. తనకు బిల్డరు, చాలా ప్రమాదకరమైన వ్యక్తి అంటే నమ్మండి. ఇక్కడుండే పాత బంగ్లాలన్నింటినీ కొనేసి వాటి స్థానంలో కొత్త 5 స్టార్ హోటల్స్ ని కట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలో ఈ బంగ్లా పైన కూడా తనకు కనపడింది. వాళ్ళు అనుకుంటే ఇచ్చేయాలా? అవును బాబు, వాళ్ళిద్దరూ చాలా ధనవంతులు, పైగా దుర్మార్గులు కూడా. వాళ్ళకి ఇక్కడ వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పరు. ఏం మాట్లాడాలో నాతో చెప్పండి, నేను చెప్పేస్తాను. ప్రభుదేవ ఏంటి ప్రభుదేవ? రజనీకాంత్ అయినా సరే, చిరంజీవి అయినా సరే కొట్టేస్తాను, చూసుకో. చెప్పడం కాదు, ఈ బంగ్లాని రక్షించాలి. మా యజమాని ప్రాణాలతో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఇటువైపు కూడా వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఒక కార్ యాక్సిడెంట్ లో మా యజమాని భార్య, పిల్లలు అందరూ చనిపోయారు. ఆ తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు ఈ బంగ్లాని కబ్జా చేసుకోవాలనుకుంటున్నారు. మీరు టెన్షన్ అవ్వకండి బాబాయ్, మేము వచ్చేసాం కదా. నేను మీ నుంచి ఇదే ఎదురు చూస్తున్నాను. రాత్రి అయింది కదా, తిని హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఇక్కడ బాగా చలిగా ఉంది బాబాయ్. మేము బంగ్లాలో మంట వేసుకుని చలి కాచుకుంటూ నిద్రపోతాం. గుడ్ నైట్ పిల్లలు. ఇక్కడ అస్తమానం పవర్ కట్ అవుతుందని బాబాయ్ చెప్పారు. అరే రే, యాపిల్ ఉందా? ఏంటిది ఎగురుతోంది? యాపిల్ ఎగురుతోంది, ఎగురొచ్చిన మొహాన్ని గుద్దుకుంది. కంగారు పడుకో, అసలు మేము దేనికి భయపడాం. అర్థమైందా? అని నువ్వు వెళ్ళి మంటలు ఏర్పాటు చేయి, మేము వెళ్ళి మనం అందరం పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తాం. అదిగో చూడండి, ఆయనే మా బాబాయ్ వాళ్ళ వానరు, ఆ మేడము వాళ్ళ అమ్మాయి మినీ. అరే ఏంటిది, ఇక్కడ పెట్టినవన్నీ కనిపించట్లేదు. శబాష్ శబాష్ శబాష్, ఈ షూలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. కాపాడండి, 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 కాపాడండి. ఏమైంది? షూస్ ఏమో కొడుతున్నాయి. ఏంటి, ఎవరు షూలతో కొడుతున్నారు? అరే, చెప్పులు పైకెగిరి నన్ను కొడుతున్నాయి. ఏమైంది, నీకు మతిపోయిందా? పప్పటి చెప్పేది నిజమే. నేను ఒక చోటు దగ్గర నుంచి నిప్పులు అంటించడానికి కట్టెలు తీసుకువెళ్ళాను. అవన్నీ ఎగురుకుంటూ మళ్ళీ తీసిన చోటుగా వెళ్ళిపోయాయి. అసలు ఇలా జరిగే ప్రసక్తే లేదు. అవును, వీటిని ఆపింది ఎవరు? ఇంకెవరు ఉండేది? అరే, ఆగండి. హలో,
అరే తను ఎగురుతుంది డౌటా? బయటికి రా. ఏం చేస్తున్నారు? మీరందరూ బుద్ధుతో ఆడుకుంటున్నారా? రండి త్వరగా బయటికి వెళ్ళిపోదాం. ఏం జరిగింది? ఎవరు వచ్చారు? ప్రభుదేవ, మనుషులు వచ్చారు. ఈ బంగ్లా మీ సొంతం కానివ్వను. ప్రభుకు దేవకు తెలియజెప్పండి. ఏం జరిగినా సరే, అది ఏమైనా కానీ. ఒక నిమిషం బాబాయ్, నా ప్రాణాలు పోయినా సరే ఆ ప్రభుకు దేవకు చెప్పండి. నా ప్రాణాలు పోయినా సరే. బాబాయ్, ఈ బంగ్లాలో ఒక పిల్లభూతం ఉంది. అరే ఇలా చూడు బాబు, తన పేరు మినీ. బాబాయ్, అది మినీ కాదు, మినీకి సంబంధించిన ఆత్మ. అవును, మమ్మల్ని కూడా అటాక్ చేసింది తెలుసా? కాదు, తను చాలా మంచి అమ్మాయి. బహుశా మీ అందరితో ఆడుకుని ఉంటుంది. బాబాయ్, మాతోనే కాదు, మా ప్రాణాలతో కూడా తను బాగా ఆడుకుంది. అరే తను మినీ, అనవసరంగా భయపడకండి. బాబాయ్, తను మినీ కాదు, మినీ భూతం. కానీ తను ఇక్కడికి ఎలా వచ్చింది? తను నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ఎంత ప్రేమిస్తుందంటే చనిపోయిన తర్వాత కూడా నన్ను వదిలి ఉండలేదు. అంతలాగా. వద్దు మినీ, వద్దు. నా మాట విను శాందర్, నువ్వు ఖచ్చితంగా ఇంజెక్షన్ చేయించుకోవాలి. నాకొద్దు. నువ్వు ఇంజెక్షన్ చేయించుకోకపోతే నేను నీతో మాట్లాడను. శాందర్, ఏంటి దాస్తున్నావు? నాకు చూపించవా? ఇది చూపించు. ఇలా చూడు మినీ, ఇంకా పూర్తవలేదు. ఇక నేను దాన్ని చూడను. మినీ ఇలా చూడు మినీ. మినీ ఏం తెచ్చాను చూడు. ఇది నాకా? థాంక్యూ శాందర్, యు ఆర్ ది బెస్ట్. అమ్మా, నాన్న, నా ప్రియమైన డాల్. మినీ హాయ్. మినీ నేను చేస్తున్నాను. మినీ 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 మినీ
మినీ మినీ శాందార్ మినీ మినీ నీకేం కాలేదు, సంతోషంగా ఉంది. నీవు లేకుండా నేను అసలు ఉండలేను. నేను నువ్వు లేకుండా ఉండలేను శాందార్. ఏంటిది? మినీ, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోకూడదు. నేను నిన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళను శాందార్. అప్పటి నుంచి మినీ నాతోనే ఉంటుంది. ఆ బంగ్లాలో మా ఇద్దరి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి, కాబట్టి ఆ బంగ్లా ఎప్పటికీ పాడవకూడదు. నువ్వేమీ భయపడకు మీను, ఈ బంగ్లాకి ఏమీ కాదు. నువ్వు ఇలాగే సంతోషంగా ఉండొచ్చు. వాళ్ళేం చేస్తారో మేము చూస్తాంలే, దిగులు పడకు. డౌటా? మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారుగా, అయితే ఇక నుంచి మనమంతా ఫ్రెండ్స్. కరెక్ట్ గా చూసుకుంటా. సూపర్ సూపర్ సూపర్. చాందార్ చాందార్, కాస్త బయటకు రండి సార్. ప్రభు, మనం శాందార్నే కదా చూడడానికి వచ్చాం, కానీ నువ్వు శాందార్ కంటే వేరే ఏమన్నా పిలుస్తున్నావు. పిచ్చి పిచ్చిగా వాగకు దేవా. మళ్ళీ మీ ఇద్దరు వచ్చేసారా? నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ బంగ్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను. ఇంకా నువ్వు అమ్మలేదనుకో, నిన్ను ద్రవ ప్రాణవాయువులో వేస్తా. ద్రవం నిన్ను బతకనివ్వదు, ప్రాణవాయువు నిన్ను చావనివ్వదు. నైస్ లైన్స్ ప్రభు. ధన్యవాదం దేవా. మేము వచ్చేసాం కదా, ఇక మీరు వాళ్ళని బెదిరించకూడదు. ప్రభు, వీళ్ళు మాట్లాడే తీరుని చూస్తే వీళ్ళు మనల్ని బెదిరిస్తున్నట్టు అనిపిస్తోంది. దేవా, వీళ్ళు మన చుట్టాలు. అందరికి 2 బహుమతులు ఏర్పాటు చెయ్యి. ఏంటి వాచా? ఎందుకు? ఆ తర్వాత 2 నిమిషాల్లో ఈ చుట్టాలందరూ బయటకు వెళ్ళిపోతారు. సూపర్ సూపర్ సూపర్. వీళ్ళ జోకులు చాలా సూపర్ గా ఉన్నాయి కదా. ఇతను పెద్ద జోకర్ అయి ఉంటాడు. డౌటా? ఇదిగో చూడండి సార్, మా సంగతి మీకు తెలీదు, అందుకే నవ్వుతున్నారు. దేవా, వీళ్ళకి తిరిగిచ్చే బహుమతులు ఇవ్వు. రిటర్న్ గిఫ్టా? ఈ రోజు మీ బర్త్డే అని నాకు అసలు చెప్పనే లేదు. నీకు పుట్టినరోజే కాదు, మనం ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళబోతున్నాం. నేను నీకిచ్చిన తిరిగెళ్లే బహుమతి ఇవ్వు. ఓకే, అర్థమైంది. ఇదిగోండి మీ రిటర్న్ గిఫ్ట్. ఇది మన తొలి సమావేశ బహుమతి. ఇక మీదట మాతో ఢీకొన్నారంటే మేమిచ్చిన బహుమతులతో మీరు ఒక కొట్టే పెట్టుకోవచ్చు. అయితే ఏంటి, మా దగ్గర ఈ ప్రపంచంలో అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధం ఉంది. మినియే. ఎంత ధైర్యమైన వాడైనా సరే నేను చూసి ఖచ్చితంగా భయపడిపోతాడు. అలాగే మినీ నాకు మాత్రమే కనిపిస్తుంది, తనకు కనిపించదు. ఈ రోజు రాత్రి వాళ్ళని బంగ్లా లోపలికి వచ్చేలా చెయ్యాలి. అయ్యగారు, మూర్ఖుడా, ఏం చేస్తున్నావు?
నీ దగ్గర నేను ఎన్నిసార్లు చెప్పాలి? వెనకాతలు వచ్చి పిలవద్దని చెప్పాను కదా. ఇద్దరు షేక్లు వచ్చారు. ఏంటి? ఏ షేక్? షేక్ లోపలికి రమ్మను. హలో హలో హలో, నా పేరే షేక్ ఎహాబీ. ఇదిగో వీడే నా తమ్ముడు సుల్తాన్ వహాబీ. ఏంటి యహాబీ వహాబీనా? ప్రభు, వీళ్ళు యహాబీ వహాబీ అని చెప్తున్నారు. పేరు మీకు అర్థం అవుతుందా? అరే హే పండోడా, ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని నువ్వు తిడతావా? నీ మెడ తిప్పి పడేస్తా. మెడకాయ తిప్పేశారంటే మనం ఆయన్ని ఎక్కడ చూసి మాట్లాడాది? వెరీ ఇంటెలిజెంట్. నా మైండ్ లో కూడా అదే క్వశ్చన్ వచ్చింది. ఆహా, మీ ఇద్దరి తెలివితేటలు ఒకేలా ఉన్నాయి. హుయ్యా హుయ్యా హుయ్యీ. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాకు సొంతంగా చాలా ఆయిల్ బెల్లలున్నాయి. మాకొద్దండి, ఎందుకంటే ప్రభుకి కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది. ఏమి మాట్లాడుతున్నావురా బచ్చా? మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంది అని అంటావా? మేము ఆ కొండ పైన ఉన్న పెద్ద బంగ్లాని కొని 5 స్టార్ హోటల్ చేస్తామురా. 5 స్టార్ హోటల్ చేస్తాం. అది కాకుండా మేము అక్కడే ఉంటాం. ఈ ఊర్లోనే మీరే పెద్ద బిల్డర్ అంట కదా. మీరు విన్నది నిజమే, కానీ మేమే ఆ చోట్లో భోజనశాలను కడతాం. మీకెందుకు ఇవ్వాలి? మేము దానికోసం 200 కోట్లు ఇస్తాం. తక్కువగా ఏమి చెప్పలేదు కదా సుల్తాన్ ఉల్ యహాబీ. 200 కోట్లు అనేది మనకి పాకెట్ మనీ కదరా. హుయ్ హుయ్. వీళ్ళని ఉతికే యంత్రంలో పెట్టేయాలి. ఎందుకు? వీళ్ళు బాగా తిరిగారనుకో, ఆ తర్వాత వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. ఏం చెప్తున్నావు నువ్వు? వీళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తా అని చెప్తున్నారు కదా. డీల్ ఓకే అంటే మాతో పాటు వచ్చి ఆ బంగ్లాని చూపించండి. డీల్ ఓకే. ఓకే ఓకే, రండి రండి. అరే నువ్వేంటి విడిగా నుంచి ఆలోచిస్తున్నావు? రా ప్రభు. మాకు ఆ బంగ్లానే కావాలి. రెడీ? రెడీ. అటాక్! హ్యాపీ హోలీ ప్రభు. ఇది హోలీ కాదు, చామ్దార్ స్నేహితులే ఇలా చేస్తూ ఉన్నారు. అలాగా? ఇప్పుడు చూడు, నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. రాయి బెల్లుండి కొట్టేశారు ప్రభు. రాతి బూరలు కాదు, అవి రాయలే. తను నాకంటే పెద్ద కాడదా. ఏ సుల్తాన్ వహాబీ, కంట్రోల్. సారీ సుల్తాన్ ఉల్ యహాబీ. టైర్ పగిలిపోయింది. కానీ టైర్ రౌండ్ కనుక ఉంటుంది, ఎలా ఫ్లాట్ అయి ఉంటుంది? డోర్ మూసుకోదేవా. ఇక్కడ ఎవరి నెట్స్ పడిపోయాయి. తెలియక జరగలేదు, ఎవరో కావాలనే దీని కింద పెట్టారు తెలుసా? డోంట్ వరీ, మన దగ్గర స్టెప్నీ ఉంది కదా. 4 చక్రాలకి ఒక మారు చక్రం ఉంటే సరిపోతుందా? అరే నేను ఇది ఆలోచించలేదు. సరే పద, మనం ఇంకా 3 స్టెప్ని తీసుకొచ్చేద్దాం. వద్దు, మన భవనానికి నడుచుకొని వెళ్దాం. పద. ఇంకెందుకు ఆలస్యం? నీ పని ప్రారంభించమని డౌటా? లేదు, డౌటే లేదు. నేనెవరో వీళ్ళకి చూపిస్తాను.
ప్రభు చీకటి పడిపోయింది. అవును, 12 మందిని తీసుకురావాల్సి ఉండాల్సింది. తీసుకొచ్చుంటే ఏమైంది? పండుగే జరుపుకోవచ్చు. చాందార్, చాందార్, బయటకి రండి సార్. ప్రభు, నువ్వు తిరిగి ఇద్దరిని పిలుస్తున్నావు. ప్రభు, ఈ టేబుల్ ఎగురుతుంది. నువ్వు నన్ను భయపెట్టకు. సుల్తాన్ వహాబీ, మనల్ని కుట్టేది ఎవరు? ఇక్కడ భూతం ఉందనుకుంటాను. త్వరగా పారిపోండి. ఆఫ్రికాలో ఉండే బంగ్లాలో కూడా ఇంతే ఒక పెద్ద భూతం ఉంది. తనే ఆ భూతం అంటున్నావా? అరే, సుల్తాన్ వహాబీని చెప్పడం లేదు. ఆ బంగ్లాలో ఒక భూతం ఉంది. అక్కడ మా సుల్తాన్ కబీబీ వెళ్ళాడు. ఆ తర్వాత ఈ సుల్తాన్ కహీబీ ఎక్కడ వెతికినా మాకు దక్కలేదు. నువ్వు అసలు చూడలేదా? లేదురా బచ్చా, ఇంతవరకు మేము చూడలేదు. ఇక నుంచి చూడవు కూడా. ఇంతవరకు మీరు చూడలేదంటే ఆ రోజు ఆ బంగ్లాకు తాను వెళ్ళాడని ఎలా చెప్పగలుగుతున్నారు? మా 3వ తమ్ముడితో పాటు 4వ తమ్ముడు కూడా వెళ్ళాడు. కనిపించకుండా పోయింది 3 కాదు 4. అర్థమైందా? ఇప్పుడు మీకేమీ తెలీదు. ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? I don't know, ప్రభు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని కొట్టబోతున్నాను. ఖచ్చితంగా కొడతాను. పారిపోండి. పరిగెత్తు, పరిగెత్తండి. ప్రభు, టెన్షన్ వల్ల హెడేక్ వచ్చేసింది. తలనొప్పి వచ్చినా సరే, ఏ నొప్పి వచ్చినా సరే మన ఇక్కడి నుంచి పారిపోయే తీరాలి. అటుపక్క
ఇప్పుడు పూర్తిగా భయపడిపోయారు. కాదు, వాడు చాలా తెలివైన వాడు. త్వరగా ఓటమిని ఒప్పుకోడు. పపెట్, నువ్వెందుకైనా వాడి మీద ఒక కన్నేసి ఉంచు. ఓకే. నా వెనకత్తల నుంచి నీకు ఎన్నిసార్లు చెప్పిన అరవకు అని. అరే అది ఏ శబ్దం? ఫోన్ మోగుతుంది. ఫోనా? ప్రభు, నాకు చాలా భయంగా ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ భూతానికి షాంపైన్ ఇద్దాం. అది శైలిలో చావలేదంటే నొప్పిలో తప్పకుండా చచ్చిపోతుంది. ప్రభు, తను ముందే చనిపోయాడు, అందువల్ల తన భూతంగా తిరుగుతున్నాడు. అలాగైతే మనం గులాటీ బాబాని రప్పించుదాం. అతను ఎవరు? ఆయన చాలా పెద్ద మాంత్రికుడు. ఆయన గురించి నేను చాలా విన్నాను. ఆయన చిత్తుగా బాది దయ్యాల్ని పట్టుకుంటాడు. అయితే ఇదే మీ ప్లాన్. బానీ, నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళు ఈ బంగాళా వదలకూడదు అనుకుంటున్నారు. గుల్లాతి బాబాని ఇక్కడికి రప్పించాలనుకుంటున్నారు. గులాటీ బాబానా? ఆయనంటే అంత పెద్ద బాబానా? గులాటీ అంటే తన సర్నేమ్ కాదు. తనెప్పుడు గులాటీ కొడుతూనే ఉంటాడు. ఈ గులాటీ బాబా పెద్ద తాంత్రికవేత్త. అతను తన తంత్ర శక్తితో ఆత్మల్ని బంధించేస్తుంటాడు. అతనికి ఆ శక్తి ఉంది. నేను బాటిల్లో ఉండలేను. నిన్ను ఎవరు బాటిల్లో బంధించారు? రాబోయే ఆ బాబా వాళ్ళిద్దరిని ఎలా మన దారి నుంచి తప్పిస్తారో చూస్తూ ఉండు. నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. అలాగా? అయితే ఓకే. గులాటీ బాబా, మీ బాధలు నేను తొలగించగలను. గులాటీ బాబా की जय, गुलाटी बाबा की जय, गुलाटी बाबा की जय, गुलाटी बाबा की जय. కాపాడండి, కాపాడండి, కాపాడండి బాబా, ఒక ఆత్మ మమ్మల్ని వెంటాడుతోంది. ఆత్మ వచ్చేసింది. ఎందుకు నువ్వు అనవసరంగా అందరినీ కొట్టి తరుముతున్నావు? అన్నే వీడు అబద్ధం చెప్తున్నాడు. నా పేరు సుల్తాన్ ఉల్ యహాబీ. షేక్గా ఉంటూ బాబాకెందుకు మారావు? నిన్ను పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఈయన అడి బాబా. అవును, నేను ఇక్కడ కొట్టే బాబాగా వచ్చేసాను. గులాటీ బాబాని మీరు కొట్టేశారా? ఎంత దారుణం. ఇది నా దెబ్బ మాత్రమే కాదు, నా ఆశీర్వాదం కూడా. నన్నే కొట్టావు కదా, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. జై ఉప్పు చక్కెర, నా ముందే నిల్చున్నావా? ఎందుకని ఈ ఆత్మను నేను పట్టుకోలేకపోతున్నాను? నేను హరి, నువ్వు నన్ను పట్టుకుంటావా చెప్పు? కొట్టే బాబా, కొట్టే బాబా. నేను ముందే చెప్పాను కదా వీడిని బాబాని చెయ్యొద్దు అని. ఎన్ని బల్టీలను కొట్టుకో, కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు.
నాకు ఈరోజు చాలా టైర్డ్ గా ఉంది. మిగతా ఆశీర్వాదాన్ని రేపు వచ్చిస్తాడు. సిద్ధంగా ఉండాలి. వద్దు, రావద్దు. జై ఉప్పు చక్కెర. ఏంటి బాబాని అలా కొట్టేసి వెళ్ళిపోయారు? బాబా మీ శక్తులు పనిచేయడం లేదా? ఇంకా నేను చాలా శక్తులు చేర్చుకోవాలి. అందుకు తపస్సు చేయాలి. హిమాలయాలు వెళ్తున్నా. జై ఉప్పు చక్కెర. ఒళ్ళంతా హోనం అయిపోయింది. చిన్నకొట్టారు. అతను హిమాలయాకు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఆ ప్రభుదేవాన్ని మన చోటు నుంచి ఎలా తప్పిస్తారు? ఇదే మన ప్లాన్. ఇప్పుడు చూడు, ఆయనే వచ్చి మనకి సాయం చేస్తాడు. నువ్వు మొబైలే కదా, డోర్ బెల్ కాదు. ఎందుకు వాగుతూనే ఉంటావు? బాధపడకు, ఇదిగో వచ్చేసాను. చప్పట్లు కొట్టండి. హలో కన్నా సార్, నేను బనీని మాట్లాడుతున్నాను. త్వరగా మీరు బయలుదేరి ఇక్కడికి వచ్చేయండి. నేను రాను అక్కడికి. అరే, మీరు వస్తారా లేదా అని అడగలేదు, రమ్మని చెప్తున్నాం. త్వరగా ఇక్కడికి వచ్చేసేయండి. మాకు మీ సాయం కావాలి. గుర్రం గడ్డి తిరగపోతే ఇంకేం తింటుంది? ఈ కన్నా మీకు సాయం చేస్తే కాస్త ప్రశాంతత దొరుకుతుంది. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. వస్తూ ఎగిరే శివుని కూడా తీసుకొస్తారా ప్లీజ్? ఓకే గురు, అయితే రేపు పొద్దున నేను అక్కడికి వచ్చేస్తాను. ఓ హలో, ఎలా ఉన్నారు చెప్పండి. మీకోసం మేము ఇద్దరిని తీసుకొచ్చాము, రండి. ప్రభు, ఇదెవరు? నాకు తెలియదు. ఈ కిక్ బాక్సర్ ఎందుకు బాబాలకు డ్రెస్ వేసుకున్నాడు? ఇంకా తెలియడం లేదా? గడ్డం కూడా పెట్టుకున్నారు కదా, ఈయనే గుల్టీ బాబా. మన ఏ కలర్ డ్రెస్ వేసిన గ్రహణం మారుతుంది. నేనే గులాటీ బాబా. మీరు అడుగున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టేశారా? ఇంకోటి వినండి. మిగతా వాళ్ళందరూ పనులు సోంబేరితనం చూపిస్తారు, కానీ నేను దెయ్యం పట్టే పనులు చాలా జాగ్రత్తగా చేస్తానండి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టేశారా? ఇంకొకటి వినండి. అలా జరిగిందనమాట. చప్పట్లు కొట్టండి. 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 ఆయన ముందు ఆపమని చెప్పు. అరే ఆపమని చెప్పరా తమ్ముడా? కొట్టేశారా? అయితే ఇంకోటి చెప్తాను. మీరు ఆపుతారా బాబా? మిమ్మల్ని ఎవరు కవితలు చెప్పమనలేదు. వచ్చిన పని చూడండి చాలు. మనందరికి నచ్చినట్టు నాగిని డాన్స్ ని చేద్దాం. మీరు దిగులు పడకండి. ఆ భూతాన్ని ఈ రోజు ఎలాగైనా పట్టుకుందాం. చప్పట్లు కొట్టండి. పదండి. నేను ఇప్పుడు చూస్తుంది నిజమా లేదంటే కళ? నిజంగానే ఆ దెయ్యం మన పక్కే ఉంటుందా? అవును. అలా అయితే గురు, చప్పట్లు కొట్టండి. ఎవరిక్కడ? నేను ఎవరిని వదిలిపెట్టను. తర్వాత మనం ఉంటే ఈ రోజు మీలో ఎవరిని నేను వదిలిపెట్టాను. బాస్, ఇలా చెప్తున్నది ఎవరో? అది భూతమే. నిన్ను నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు. ఈ బాబా ఎందుకు పంజాబీ బాణిలో మాట్లాడుతున్నాడు? అరే, ఇప్పుడే ఆయన పులటి బాబా. ఇంతకు ముందు ఆయన రైటర్ గా ఉన్నారట. భూతం ఎక్కడుంది? నా కంటికి కనపడడం లేదే. ఏయ్ భూతం, ఇకపై నేను నిన్ను వదలను.
కొట్టింది. ఇంకోసారి కొట్టింది. వీడు బాగా దెబ్బలు తింటున్నాడే, కాసేపు ఆపండి. బ్రెడ్ తింటే తనకి బలం వస్తుందా? లేదు, కాస్త పుంజుకుంటాడు. నాయకుడు ఇప్పుడు దెబ్బలు తినడు కదా. మంచి సినిమాకి టికెట్ అడుగుతా హౌస్ఫుల్ అని చెప్పారు. ఈ భూతం నిజంగానే పవర్ఫుల్. చప్పట్లు కొట్టండి. ఎంతసేపు అని మేము చప్పట్లు కొట్టాలి? ముందు ఆ దయ్యాన్ని తరుముతావా లేదా? ఇక మిగిలింది మీరే. చాందా, నువ్వా? ఓ గురు, ఇది చాలా ఆపదైన భూతం. ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. ఈ బంగ్లాకి తిరిగి ఎప్పుడు మళ్ళీ రాకండి. చప్పట్లు కొట్టండి. ఇదా సంగతి? ఇక్కడ ఏ దెయ్యము లేదు. ఇదంతా చాందార్ స్నేహితులతో చేస్తున్న బూటకం. నేను ఇక్కడున్నాను. ఆ టేప్ రికార్డ్ ఆపుతావా లేదా? లేదంటే అందరినీ నేను చంపేస్తా. ఈ చాందారే అందరికి నాయకుడు. ముందు వీడిని చంపాలి. తనెందుకు చంపాలి? ఎందుకంటే వీడు లేడంటే అందరూ వెళ్ళిపోతారు. వద్దు, ముందు పేపర్లో తన సైన్ ని తీసుకుందాం. అలాగే వీడి చేత కాగితంలో సంతకం తీసుకుని తర్వాత చంపుదాం. ఆ తర్వాత వీడికి సూది వేసేద్దాం. ఎందుకు సూది? అలాగైతేనే పోలీసులు వీడు ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటారు. నేను సైన్ చేయను కదా. అలాగా, సంతకం చెయ్యవా? బాయ్. నీ చుట్టాలందరినీ మేము చంపేస్తాం. వద్దు, అంత పని చేయొద్దు. పిల్లలు వదిలిపెట్టు, నేను సైన్ చేస్తాను. వద్దు బాబాయ్. వద్దు బాబాయ్. అందరినీ కొట్టండి. ఎవరు కొడుతున్నది? భూతమే ప్రభు. శాంతాన్ని చంపుతానని బెదిరిస్తావా? అలాగా మీ ఇద్దరిని నేను చంపేస్తాను. వద్దు మిలి, నా మాట వినంత పని చేయదు. జై ఉప్పు చక్కెర, భూతమై నా ముందే నిల్చుంటున్నావా? నేను నిజంగా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయానని మీరు అనుకుంటున్నారా? మీ మీద ఆ రోజు నాకు అనుమానం వచ్చింది. ఇకపై నిన్ను ఈ సీసాలో బంధించేస్తాను. నువ్వు అసలు తప్పించుకోనే లేవు. జై ఉప్పు చక్కెర, భూతమై ఉండి నా ముందే నిల్చున్నావా? జై ఉప్పు చక్కెర, ఈ సీసాలోకి దూరిపో. అలా చూస్తున్నారటి, నాకు స్వాగతం పలకరా? వాళ్ళందరినీ కొట్టండి. అర్థమైందా? నేనే ఇన్స్పెక్టర్ పాండాని, చుల్బుల్ పాండాని. అర్థమైందా?
భారతదేశంలో ఉన్న ప్రజలకు నా సైన్ అంటే ఎంత మందికి ఇష్టమో చెప్పు. అందరికీ ఇష్టమే. ముందే చావు దెబ్బలు తిన్నావు, ఇంకా చదువు కొడతావేంటయ్యా? ఇలా చూడు, అది నా స్టైలు. ముందు కొడతాను, ఆ తర్వాత అరెస్ట్ చేస్తాను, ఆ తర్వాత జైలుకు తీసుకువెళ్ళి మళ్ళీ కొడతాను. పాండా కోడిని తీసుకురమ్మంటే చేపని తీసుకొచ్చాడు. పాండా నువ్వు చాలా స్టైల్ గా తయారైనట్టున్నావు. చప్పట్లు కొట్టండి. ఎవరి చప్పటి గంజు? నేను ఎవరు నీకు గుర్తులేదా పాండా? ఈయన మన ఇన్స్పెక్టర్ పాండా గారు కాదు, ఆయన అన్న శ్రీ పాండా, అదే చుల్బుల్ పాండా. నేనే ఈయనకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను. ఈయన కూడా పాండానేనా? పాండానే కదా, బాక్స్ బద్దలైపోతుంది. వెళ్ళొస్తాను. ఇప్పుడు వెళ్ళి జైల్లో 5 స్టార్ హోటల్ కట్టండి. థాంక్యూ శాందార్. నేనేం చేశాను చెప్పు? చేసినంత ఈ పిల్లలే. థాంక్యూ. మీ వల్ల నేను ఇక ప్రశాంతంగా బంగ్లాలో ఉండగలుగుతాను. ఇలా చూడమని ఇక నువ్వు తిరిగి వెళ్ళిపోక తప్పదు. నేను ఎక్కడికి వెళ్తాను శాందార్? అక్కడికే, నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి. ఇలా ఆత్మగా ఉండి తిరగడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇకనైనా నువ్వు ముక్తిని సాధించు. నేను లేకుండా నువ్వు ఉండగలవా శాందార్? నీకు అబద్ధం చెప్పడం చేత కాదు. బాబాయ్ చెప్పింది కరెక్టే మినీ, నువ్వు వెళ్ళు. మీరు నిజమైన ఫ్రెండ్స్ అయితే వచ్చే జన్మలో కూడా తప్పకుండా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. మేమందరం నీ గురించి ప్రార్థిస్తాం. నీ ఆత్మ శాంతిగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళు మినీ. శాంతాన్ తిరిగి మళ్ళీ వచ్చే జన్మలో నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. నువ్వు నన్ను కూడా ఎమోషనల్ చేసావు. మీరు చెప్పింది నిజమే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. నేను ఇక్కడికి తిరిగి వచ్చిన దగ్గర నుంచి నన్ను చూసి శాందార్ చాలా బాధపడుతున్నాడు. ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్ ఎవ్రీబడి. బాయ్ మినీ. బాయ్.